వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన దేశానికి లీడర్స్ని తయారు చేయాలన్నా, అలాగే వాళ్ళ కెరియర్స్లో ఎంతో ఎత్తుకు ఎదగాలన్నా ఒక అద్భుతమైన స్కూల్ ఉంది. అదే సైనిక్ స్కూల్. మన విజయవాడలో ఉంది నేతాజీ సైనిక్ స్కూల్. సో ఈ స్కూల్ గురించి ఇంకా విషయాలు తెలుసుకుందాము. అసలు ఈ స్కూల్నే ఎందుకు చూస్ చేసుకోవాలి పేరెంట్స్ అని చెప్పేసి. సో నేతాజీ సైనిక్ స్కూల్ నుండి అడ్వైజర్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. ఆయనతో మాట్లాడదాం, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేతాజీ సైనిక్ స్కూల్ గురించి మాట్లాడితే చాలా మంది ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయాలని అనుకుంటున్నారు. అంటే ఏంటి ఆ స్కూల్ గొప్పతనం ఏంటంటారు? ఇప్పుడు నేతాజీ సైనిక్ స్కూల్ విజయవాడ సమీపంలో కేతనకొండ అనే ప్రాంతంలో ఉంది. ఇది గ్రేటర్ విజయవాడ పరిధిలోకి వస్తుంది. ఓకే. ఇబ్రహీంపట్నం థర్మల్ స్టేషన్ సమీపంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని ఉంటుంది. దానికి నేను సలహాదారుగా ఉంటున్నాను. తల్లిదండ్రులకు అనేకమైన అనుమానాలు ఉంటాయి. మీ అనుమానాలు నివృత్తి చేయడానికి నా ఫోన్ నంబర్లు కూడా ఇస్తున్నాను. మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడచ్చు. ఒకవేళ నేను బిజీగా ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. 2 నంబర్లు కూడా వాట్సాపే. 9866308414. ఇంకో నంబరు 9848055806. ఈ 2 నంబర్లు ఫోన్ చేయండి. లేదు బిజీ వస్తే వాట్సాప్లో సమాధానం నేను వాట్సాప్లో చెప్తాను, లేకపోతే నేనే మీకు కాల్ చేస్తాను. మిస్డ్ కాల్ ఇస్తే తప్పకుండా సైనిక్ స్కూల్ గురించి, నేతాజీ సైనిక్ స్కూల్ గురించి అన్ని వివరాలు. అట్లాగే కొంతమందికి ఇంగ్లీషు అక్షరాలు అర్థం కాని వాళ్ళు ఉంటారేమో, వాళ్ళ కోసం తెలుగులో చెప్తాను. నంబరు 9848055806. ఈ నేతాజీ సైనిక్ స్కూల్ అనేది విద్యాభారతి అనే స్వచ్ఛంద సంస్థ. వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అనుమతితోనూ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతితో దీన్ని స్థాపించడం జరిగింది. విద్యాభారతి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. ఇవి దేశవ్యాప్తంగా ఈ విద్యాభారతి ఆధ్వర్యంలో 24,000 స్కూళ్ళు నిర్వహించబడుతున్నాయి. ఈ దక్షిణ మధ్య క్షేత్రం అని ఉంది. ఇలాంటి క్షేత్రాలు దేశంలో 14 ఉన్నాయి. 2-3 కలిపి ఒక క్షేత్రం అంటారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో విద్యాభారతి ఆధ్వర్యంలో సుమారు 850 స్కూళ్లను నిర్వహించే బాధ్యతని విద్యాభారతి భుజస్కంధాల మీదకి ఎత్తుకుంది. ఇది విద్యాభారతి ఈ స్కూళ్ళని కూడా దాతల యొక్క సహకారంతో, దాతలు స్థలదానము, భవనదానము లేదు విరాళాల ద్వారా నిర్వహించబడే స్వచ్ఛంద సంస్థ. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ఇది ఎవరికి చెందదు. గవర్నమెంట్ ఎవరికి ఎట్లా చెందదు? ప్రజలది. గవర్నమెంట్ అంటే ప్రజలది, ఇది కూడా ప్రజలదే. ప్రజల చేత అంటే ఇక్కడ దాతల చేత, దాతల యొక్క సహకారంతో నిర్వహించబడే ఈ విద్యా సంస్థ. ఆ సంస్థ ఆధ్వర్యంలో 2025 సంవత్సరంలో నేతాజీ సైనిక్ స్కూల్ని 8 ఎకరాల భూమి, 1,00,000 అడుగుల నిర్మాణం కలిగిన భవనాలను దానం చేసిన మహాదాత సిబిఆర్ ప్రసాద్, చలసాని బాబు రాజేందర్ ప్రసాద్. ఈయన కృష్ణా జిల్లా బట్లపెనుమరు గ్రామం, అంటే పింగళి వెంకయ్య ఎవరైతే మన జాతీయ జెండాని రూపొందించారో ఆ గ్రామంలో జన్మించిన మహానుభావుడు. దాని ఖరీదు ఈ రోజున 8 ఎకరాల భూమి, బిల్డింగులు 50 కోట్లు ఉంటుంది. ఇంకో 2-3 ఏళ్ళు రాజధాని పూర్తయితే 100 కోట్లు అవుతుంది. తృణప్రాయంగా ఈ యొక్క విద్యాభారతి సంస్థకి విరాళంగా ఇస్తే దాంట్లో ఈ స్కూల్ని స్థాపించారు. ఈ స్కూలు సైనిక్ స్కూల్ అన్నారు కదా అని పిల్లలకి లేదా తల్లిదండ్రులకు ఒక అనుమానం. అమ్మో మేము మిలిటరీకి వెళ్ళాలా, మాకు ఒక్కగానొక కొడుకు, ఒక్కగానొక కూతురు, మిలిటరీకి పంపిస్తే ఎట్లా, ఏమన్నా కంపల్సరీ అంటే మిలిటరీకి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. మీరు ఇష్టపడితే మిలిటరీకి వెళ్ళచ్చు. దీంట్లో ఉండి ఇంజనీర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, నీట్ పరీక్ష రాయొచ్చు, జేఈఈ పరీక్ష రాయొచ్చు, సివిల్ సర్వీసెస్కి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా కలెక్టర్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, డిఎస్పీలు అవ్వచ్చు, ఆర్డీఓలు అవ్వచ్చు. కనుక అన్ని అవకాశాలు ఉంటాయి. ఏ రకమైన ఒత్తిడి మిలిటరీలో చేరమని రాయించుకోవడం, రాతకోతలు అనేవి ఏమి ఉండవు. ఈ సైనిక్ స్కూల్ ఇప్పుడు మామూలుగా మన కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి. వాటిలో ఏంటి, ఎంతసేపు మార్కులు, ర్యాంకు, ఆట లేదు, పాట లేదు. ఇక్కడ ఇది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ప్రభుత్వ సైనిక్ స్కూళ్ళు ఉన్నాయి. ఒకటి కోరుకొండ, రెండవది కలికిరి. కలికిరి అంటే చిత్తూరు జిల్లాలో పీలేరు నియోజకవర్గంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభం చేశారు. తెలంగాణలో ఒక్క గవర్నమెంటు లేదు, ఒక్క ప్రైవేటు కూడా లేదు. ఈ కోరుకొండ సైనిక్ స్కూల్ని నేతాజీ సైనిక్ స్కూల్కి పర్యవేక్షక స్కూల్గా పెట్టడం జరిగింది. దీన్ని మెంటార్ స్కూల్ అంటారు. కోరుకొండలో ఎటువంటి శిక్షణ జరుగుతుందో అటువంటి శిక్షణ నేతాజీ సైనిక్ స్కూల్లో జరుగుతుంది. ఓకే. వాళ్ళు నెలకు ఒకసారి రావటం, 3 నెలలకు ఒకసారి తనిఖీలు చేయటం, ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవటం, అడ్మిషన్ల ప్రక్రియ కూడా ఆషామాషి కాదు. దీనికి ప్రతి సంవత్సరము 4వ తరగతి నుంచి 5లోకి వచ్చి 5 చదువుతున్న వారికి అక్టోబర్ నెలలో అప్లికేషన్ పెట్టాలి. 5వ తరగతి చదువుతున్న వారు అక్టోబర్లో దరఖాస్తు పెట్టాలి. జనవరి నెలలో పరీక్ష పెడతారు. ఫలితాలు ఫిబ్రవరి నెలాఖరికి ఇస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆషామాషి ఎగ్జామ్ కాదు. ఏదైతే జేఈఈ పరీక్ష అంటే ఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్లు కేటాయించే సంస్థ, అట్లాగే ఎంబీబీఎస్ సీట్లు నీట్ ద్వారా కేటాయించే సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటారు. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. వారి ఆధ్వర్యంలో ఈ పరీక్ష అంటే చిన్న పిల్లలకు ఇంజనీరింగు ఎంబీబీఎస్ సీట్లు పరీక్ష నిర్వహించే సంస్థ ద్వారా నిర్వహించబడుతున్నారు. ఎంత పెద్ద పరీక్ష. ప్రిపరేషన్ కూడా ఉండాలి కదా. ఇవాళ ఎంబీబీఎస్ సీట్లు సుమారు 1,50,000 ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ సీట్లు భారతదేశంలో 10 లక్షలు ఉన్నాయి. ఈ సైనిక్ స్కూళ్ళలో ప్రవేశ పరీక్షకి ఎందుకు అంత డిమాండ్ అంటే మొత్తం ఉన్న సంస్థ ప్రభుత్వ రంగంలో 33 ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో 90 ఉన్నాయి. కనుక కేవలం అతి తక్కువ సంఖ్య సీట్లు కూడా 7,000 ఉన్నాయి. పిల్లలు సుమారు 3 లక్షల మంది రాస్తారు. దీనికి 300 మార్కులతో కూడిన పరీక్ష ఉంటుంది. 150 మార్కులు మ్యాథ్స్ లెక్కలు, 50 మార్కులు ఇంగ్లీషు, 50 మార్కులు జనరల్ నాలెడ్జి, ఒక 50 మార్కులు రీజనింగు. ఈ 300 మార్కులకి కనీసం 120 మార్కులు వస్తే అర్హత సాధించినట్టు. ఇంకోటి పెట్టారు, ఒక మెలికి పెట్టాడు. ఏంటి, ప్రతి సబ్జెక్టులో కూడా 25% మార్కులు రావాలంట. చాలామంది పాపం పిల్లలు, బుడ్డ పిల్లలు ఈ జనరల్ నాలెడ్జ్లో డౌన్ అయిపోయారు. ఆ 50 మార్కులకి 13 వస్తే కానీ ఎలిజిబిలిటీ ఉండదు. పిల్లలకు 6, 8 వచ్చినాయి. మార్కులేమో 120 దాటినాయి, కానీ జనరల్ నాలెడ్జ్లో కనీస అర్హత మార్కులు రాని కారణం వల్ల నాట్ క్వాలిఫైడ్ అని పెట్టారు. ఇక నాట్ క్వాలిఫైడ్ అంటే వయసు కూడా ఉంది, 10-12 ఏళ్ళ మధ్య వాళ్ళే అర్హత. సరే ఏం పోయింది, ఇప్పుడు క్వాలిఫై కాబట్టి ఇంకోసారి చదువుతారు. ఇంకోసారి చదివి మళ్ళీ ప్రవేశ పరీక్ష రాస్తే వచ్చే సంవత్సరం మళ్ళీ సెలెక్ట్ అవుతారు. ఏ క్లాసెస్ నుండి ఉంటాయి సార్? ఇది 5వ తరగతిలో ప్రవేశ పరీక్ష ఒకటి ఉంటుంది. 8 చదివే వాళ్ళకు కూడా ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఓకే. అయితే ఈ నేతాజీ సైనిక్ స్కూలు గత సంవత్సరంలో ప్రారంభించడం వల్ల 8 ఈ సంవత్సరం రాసిన వాళ్ళకి 9లో ఉండదు. ఇతర స్కూళ్ళు ఉన్నాయి కొన్ని, 8లో కూడా రాయొచ్చు. ఇప్పుడు 5లో అర్హత సాధించిన వాళ్ళు ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. నేతాజీ సైనిక్ స్కూల్లో 120 సీట్లు ఉన్నాయి. 100 మంది మగపిల్లలు, 20 మంది ఆడపిల్లలకు ఉంది. ఆడపిల్లలకి వేరే హాస్టల్ ఉంది, మగపిల్లలకు వేరే ఉంది. ఈ 120 దాటి ఒక్కటి కూడా తీసుకోవడానికి అర్హత లేదు. నన్ను అడుగుతుంటారు, మీరేమన్నా మా పిల్లాడికి సీట్ ఇస్తారని. ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా ఒక్క సీటు కూడా దీంట్లో ఇవ్వడానికి లేదు. ఇదే కాదు, ఏ సైనిక్ స్కూల్లో కూడా ఎంబీబీఎస్ సీట్లు, అలాగే జేఈ ద్వారా ఐఐటి సీట్లు ఎలా అయితే ప్రభుత్వ జోక్యం ఉండదో ఇక్కడ కూడా మార్కుల ఆధారంగానే ఇస్తారు. దీనికి 6 రౌండ్ల వెబ్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏం చేశారు, నేతాజీ సైనిక్ స్కూల్లో 120 సీట్లు ఉన్నాయి. వాళ్ళు 360 మంది అభ్యర్థుల్ని స్కూల్కి కేటాయించి మీరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో వీళ్ళందరికీ మెడికల్ చెకప్ చేయించమన్నారు. ఇంతకుముందు ఏం చేశారు, సీట్ వచ్చిన వాడికి మెడికల్ చెకప్ చేసి మెడికల్ చెకప్లో ఫిట్ అయితే చేర్చుకోమన్నారు. ఇప్పుడు ముందుగానే చేయమంటున్నారు. ఈ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఈసారి టాప్ వాళ్ళని 1:3 రేషియోలో, ఏదో ఐఏఎస్లు గ్రూపుల్లో ఒక ఉద్యోగానికి 3 సెలెక్ట్ చేసిన విధంగా ఉన్న సీట్లకి 3 రెట్లు అభ్యర్థులను ఎంపిక చేసి మెడికల్ చెకప్ చేయమన్నారు. ఇది మార్చి 20 నుంచి వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది.
దీనికి ముందు 28 ఫిబ్రవరికి రిజిస్ట్రేషన్ అని చేయమన్నారు. ఓకే. పాపం కొంతమంది అమాయకులైన తల్లిదండ్రులు చూసుకోక రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? రిజల్టు ఫిబ్రవరి 27 వచ్చింది. ఆ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోమంటే వాళ్ళకి అర్థం కాక, అసలు ఫలితమే రాలేదు, రిజిస్ట్రేషన్ అంటే అర్థం కాక చేసుకోవాలి. ఓకే. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి సీటు పొందే అర్హత లేదు. బహుశా 6 రౌండ్ల కౌన్సిలింగ్ అయిన తర్వాత స్పాట్ కౌన్సిలింగ్ అని ప్రతి 15 రోజులకు ఒక రౌండ్ జరుగుతుంది. జూన్ నెల ఆఖరికి నాటికి 6 రౌండ్లు అయిపోతుంది. మళ్ళీ స్పాట్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. అప్పుడు నేతాజీ సైనిక్ స్కూల్కి వచ్చి ఖాళీ సీట్లు ఉంటే దాంట్లో చేర్చుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ తాజా ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇస్తారు. దీని ప్రత్యేకతలు ఏంటంటే, ఎక్కడా లేని విధంగా ఈ సైనిక్ స్కూల్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం పిల్లవాడు 5:30కి నిద్ర లేస్తాడు, 6 గంటలకు గ్రౌండ్ మీదకి వెళ్తాడు, అరగంట సేపు ఫిజికల్ ట్రైనింగ్ చేస్తాడు. చేసిన తర్వాత వచ్చి స్నానాలు అవన్నీ ముగించుకొని మళ్ళీ స్కూల్ అసెంబ్లీకి హాజరవుతాడు. స్కూల్ అసెంబ్లీ ఇంగ్లీషు హిందీ 2 భాషల్లో కూడా, కొన్ని రోజులు హిందీ, కొన్ని రోజులు ఇంగ్లీష్లో. ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్లో ఏ విధంగా అయితే అసెంబ్లీ జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది. శిక్షణలో కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే, ఆటలు కంపల్సరీ, పాటలు కంపల్సరీ, మ్యూజిక్ కంపల్సరీ, డ్రాయింగ్ కంపల్సరీ. తర్వాత నేను పొద్దున్నే మా అబ్బాయి నిద్ర లేవలేడంటే పెట్టద్దు, మా పిల్లాడు ఆటలు ఆడలేడంటే వద్దు. సాయంత్రం 4 గంటల నుంచి 2 గంటల పాటు తప్పనిసరిగా ఆటలు ఆడాలి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపల్సరీ. ఇంకో ప్రత్యేకత ఏంటంటే గుర్రపు స్వారీ. 5-6 తరగతి పిల్లలు కూడా గుర్రపు స్వారీ చేస్తారు. నేతాజీ సైనిక్ స్కూల్లో గుర్రాలు ఉన్నాయి. ఆ పిల్లలు ఏ స్థాయికి వెళ్ళారంటే, మామూలుగా ఎక్కిచ్చి ఫోటోలు దింపేవారు, లేదా వాడి పక్కనే గుర్రాన్ని నడిపించేవాడు. ఇప్పుడు కొంతమంది పిల్లలను చూశాను, వాళ్ళు స్వారీ చేస్తున్నారు. 5వ తరగతి 6వ తరగతి పిల్లలు గుర్రపు స్వారీ చేయటం అంటే అది ఎక్కడా మనం ఊహించని విషయం. అవకాశం కూడా దొరకదు అసలు. అట్లా బహుముఖ ప్రజ్ఞాశాలిగా అన్ని రంగాల్లో ఆరితేరే విధంగా, అట్లాగే విలువ విద్య కూడా ఆర్చరీ అంటారు, అది ప్రారంభిస్తాం. రైఫిల్ షూటింగ్ ఉంటుంది, తర్వాత ట్రాక్ ఈవెంట్స్ ఉంటాయి. అట్లా ఏ విద్యార్థికి ఏ ఆసక్తి ఉందో వాళ్ళను జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చే విధంగా ఒక ప్రణాళిక రచించడం జరిగింది. స్పోర్ట్స్ సర్టిఫికేట్ రాగానే రిజర్వేషన్ లభించేస్తుంది. స్పోర్ట్స్ జాతీయ రాష్ట్ర స్థాయిలో మెడల్స్ రావడం తప్పనిసరి వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఎందుకంటే మేము ఎంపిక చేసిన ఆటలు తైక్వాండో అని ఉన్నాం, అదో మార్షల్ గేమ్, అది ఎవరికి తెలియదు. తైక్వాండో గేమ్ ఉంటుంది, ఆర్చరీ ఉంటుంది, రైఫిల్ షూటింగ్ ఎవరు పర్మిషన్ ఎవరు, సైనిక్ స్కూళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇటువంటి అరుదైన ఆటల్లో నైపుణ్యంతో జాతీయ స్థాయిలో పార్టిసిపేషన్ చేయడం ద్వారా స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ వచ్చేస్తుంది. ఎన్సీసీ తప్పనిసరి, ఎన్సీసీ కోటాలో సీట్లు వస్తాయి. అంటే మా లక్ష్యము మిలిటరీకి వెళ్ళేవాడు ఎలాగా ఆల్ ఇండియా ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ బీబీ నగర్లో సీట్లు పొందటం. అట్లాగే ఐఐటి చెన్నై వారు స్పోర్ట్స్ కోటా కింద కొన్ని సీట్లు రిజర్వ్ చేశారు, వాటిలో పొందటం ఆ దిశగా. అట్లాగే 6వ తరగతి నుంచే సివిల్ సర్వీసెస్ దిశగా వాళ్ళని మానసికంగా తయారు చేయటం. 4 రకాలుగా తీర్చిదిద్దాం. ఒకటి మిలిటరీ, 2 ఇంజనీరింగు. ఆ ఇంజనీరింగ్ అంటే మామూలు సీతాసాదా ఇంజనీరింగ్ కాదు, ఐఐటీల్లో ఇంజనీరింగ్. 3వది ఎయిమ్స్ లాంటి ఉన్నత ప్రమాణాలు కలిగిన మెడికల్ కాలేజీలు, ఏదో డబ్బులు కట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ. వస్తే ఉస్మానియా, గాంధీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, కాకతీయ మెడికల్ కాలేజీ సీట్ రావాలా, లేదా బీబీ నగర్ ఎయిమ్స్లో రావాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్డీఓనో డిఎస్పీ అవ్వాలి. తర్వాత వాళ్ళకి ఐఏఎస్ ఆటోమేటిక్ వస్తుంది. లేదు యూపీఎస్సీ సర్వీసెస్, కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో వచ్చే విధంగా ఈ 4 రకాలుగా వాళ్ళని తీర్చిదిద్దటం. 10వ తరగతి వరకు అన్నీ చెప్తాం. 10వ తరగతిలో వాళ్ళ ఆసక్తిని బట్టి ఏ లైన్లో పెట్టాలో, ఈ కొన్ని కార్పొరేట్ కళాశాలలు ఏ విధంగా అయితే నీట్కి, జేఈకి, సివిల్ సర్వీస్ శిక్షణ ఇస్తున్నారో అదేవిధంగా శిక్షణ ఇచ్చి వీళ్ళని బహుముఖ ప్రజ్ఞాశాలులుగా తీర్చిదిద్దటం లక్ష్యంతో నేతాజీ సైనిక్ స్కూల్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విద్యాభారతి ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది. లాభాపేక్ష లేదు, కేవలం దాతల సహకారంతోనే
నిర్వహించబడతా ఉంది. తర్వాత దీనికి ఈ 3 రాష్ట్రాలకు సమన్వయకర్త ఉంటూ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉంటున్న ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న ప్రచారక్ అంటే వాళ్ళు వివాహం చేసుకోకుండా దేశం కోసం ధర్మం కోసం వారి జీవితాన్ని అంకితం చేసిన లింగం సుధాకర్ రెడ్డి గారు వారిని ఈ యొక్క బాధ్యత చేపట్టవలసిందిగా 3 రాష్ట్రాలకి కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో ఉండే 850 స్కూళ్లకు వారి అధిపతి, వారి ఆధ్వర్యంలో వారి అనుభవంతో వారు సాక్షాత్తు టీచర్గా ఉండి దీన్ని ఈ 3 రాష్ట్రాల్లో విద్యాభారత ఆధ్వర్యంలో నిర్వహించబడే ఏకైక సంస్థ కనుక ఈ సంస్థలో కేవలం మార్కులు ర్యాంకులే కాకుండా అన్ని రకాలుగా ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఓవరాల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, మానసికంగా భౌతికంగా అట్లాగే వివిధ రంగాల్లో ప్రజ్ఞాశాలి, ఆర్ట్ రావాలి, పాటలు పాడటం రావాలి, అట్లాగే ఆడపిల్లలకైతే కూచిపూడి నాట్యము, స్విమ్మింగు ఒకటేంటి కోరిన విధంగా అయితే అందరూ తప్పనిసరిగా హాస్టల్లో ఉండాలి. బయట నుంచి వెళ్ళే వసతి లేదు, కంప్లీట్ రెసిడెన్షియల్. 6వ తరగతితో ప్రారంభమై 12వ తరగతి వరకు రెసిడెన్షియలే ఉండాలి. ఆ విధంగా నేతాజీ సైనిక్ స్కూల్ ఒక బృహత్తర లక్ష్యంతో దక్షిణ మధ్య క్షేత్ర ఆధ్వర్యంలో ఇది విద్యాభారతి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి ఉండే ఫీజు దేశంలోనే అతి తక్కువ ఫీజు, ఇన్ని ప్రొవైడ్ చేస్తూ కూడా దాతల యొక్క సహకారంతో. కొంతమందికి ఏం అభిప్రాయం ఉంది, సైనిక్ స్కూల్ అంటే గవర్నమెంట్ ఇది కోరుకొండ, కలికిరి ఉచితం అనుకుంటారేమో. అక్కడ మాకంటే ఎక్కువ ఫీజు తీసుకుంటున్నారు. మేము ఒక దాతృత్వ భావంతో, సేవాభావంతో ఇక్కడ ఉన్న స్కూళ్ళన్నీ ఆ 33 గవర్నమెంట్ స్కూల్స్ అట్లాగే ఈ సుమారు 94 ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులన్నీ చూసి అతి తక్కువ ఫీజు ఉన్న స్కూలు అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించేది. తర్వాత అనేక మంది పెద్దలు వచ్చి అక్కడ భోంచేశారు, ఇంత బాగుంది అన్నారు. పిల్లలు తల్లిదండ్రులు కూడా మా ఇంట్లో కూడా మా పిల్లలకి అటువంటి భోజనం పెట్టము అన్నారు. తర్వాత ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు, ఎంత కావాలంటే అంత తినచ్చు. తర్వాత కాంట్రాక్టర్ ప్రవేశం లేదు, స్కూలు యాజమాన్యం ఆధ్వర్యంలోనే నిర్వహించబడుతుంది. అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా పిల్లల్ని బాధ్యతాయుతమైన పౌరులుగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తీర్చిదిద్దడానికి నేతాజీ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 20 తారీఖు నుంచి వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు సూచన ఏంటంటే 265 పైన ఉంటే మాత్రమే కోరుకొండ, కలికిరిలో సీట్లు వస్తాయి. మా అబ్బాయికి 230-40 వచ్చిందని మీరు నేతాజీ సైనిక్ స్కూల్ మొదటి రౌండ్లో మొదటి ఆప్షన్ కింద పెట్టకపోతే మీకు సీట్ రాదు. ఎందుకంటే మొదటి రౌండ్లో తెలివిగల తల్లిదండ్రులు 170-180 మార్కులతో పెట్టుకుని వాళ్ళు చేరితే నాకు 230 అంటే మీకు సీట్ ఉండదు. కనుక 265 కంటే కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు నేతాజీ సైనిక్ స్కూల్లో ప్రవేశం కావాలంటే మొదటి రౌండ్లో మొదటి ఆప్షన్ కింద పెట్టుకుంటే సీట్ వస్తుంది. చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు ప్రైవేటు సైనిక్ స్కూల్ అనేది 2021లో మాత్రమే ప్రవేశపెట్టారు. అంతకుముందు ప్రైవేటు రంగంలో సైనిక్ స్కూల్ లేవు. ప్రధానమంత్రి మోదీ 2021 సంవత్సరంలో అంటే కోవిడ్ వచ్చిన సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఇంత పెద్ద దేశం, మెడికల్ కాలేజీలు 1000 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు 10,000 ఉన్నాయి, సైనిక్ స్కూల్ గవర్నమెంట్ రంగంలో 33తో ఎందుకు ఆపేశారు, దీన్ని ఎలా వృద్ధి చేయాలని చెప్పి ఆయనకు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ప్రైవేట్ రంగానికి వదులుదామని చెప్పి నీతి, నిజాయితీ, పారదర్శకతతో మంచి ప్రమాణాలతో నిర్వహించే సంస్థలను ఎంపిక చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో స్కూళ్ళు ప్రారంభించే విధంగా ఒక ప్రణాళిక రచించి ఆయన 100 పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఆయనకి 5 ఏళ్ళు అయిపోయినా 100 దొరకలా. కొన్ని వేల మంది దరఖాస్తు పెట్టుకుంటే కేవలం 94 మందికి అనుమతి ఇచ్చారు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఇస్తారు. ఇంకోటి మోడీ గారు చేసిన మంచి పని, మహిళల పట్ల ప్రేమతో ఇంతకుముందు మహిళలకు మిలిటరీలో ప్రవేశం లేదు. 2021 సంవత్సరంలో ఆయన మహిళలను మిలిటరీలో తీసుకోమన్నారు. మిలిటరీలో తీసుకున్నప్పుడు ఆడపిల్లలకు కూడా సైనిక్ స్కూల్లో 2021 సంవత్సరం వరకు ప్రవేశమే లేదు. ఏంటి ఈ పక్షపాత వైఖరి? భూమిలో సగభాగమైన మహిళల్ని ఇలా నిరాదరణకు గురి చేశారని 2021 సంవత్సరం అంటే 5 ఏళ్ల నుంచే ఆడపిల్లలకి సైనిక్ స్కూల్లో ప్రవేశం కల్పించిన మహానుభావుడు, మహోన్నత వ్యక్తి
ప్రధానమంత్రి మోదీ. ఇప్పుడు 6వ తరగతిలో 2021లో చేరిన ఆడపిల్లలు ఇప్పుడు 10వ తరగతికి వచ్చారు. కనుక మహిళా అభ్యున్నతికి ఆయన ఇదొక మైలురాయిగా భావించి మహిళలు కూడా పురుషుడికి ఏమాత్రం తీసిపోరని నిరూపించడానికి మిలిటరీలో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఏ విధంగా అయినా కూడా చూపిస్తాం మా తడాక్ అనే విధంగా మహిళలను ప్రోత్సహించడానికి, ఆడపిల్లలకు ప్రవేశం కల్పించడం అనేది ఒక మహోన్నతమైన కార్యక్రమం. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నేను ఫోన్ నంబర్లు ఇచ్చాను, ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి. నేతాజీ సైనిక్ స్కూల్లో మీకు అడ్మిషన్ లభిస్తే ఆ పిల్లల యొక్క భవిష్యత్తే మారిపోతుంది. కనుక 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆ కార్పొరేట్ కళాశాల, ఈ కార్పొరేట్ కళాశాలని వెతుక్కోకుండా జీవితంలో స్థిరపడిపోతారు. ఉద్యోగం రేపు సర్వీస్ కమిషన్, రాష్ట్ర కేంద్ర సర్వీస్ కమిషన్కి వెళ్తే నేను సైనిక్ స్కూల్ విద్యార్థి అని చెప్పగానే వాళ్ళ ఓపెనింగ్ బ్యాలెన్సు ఒక 100 మార్కులు వేసేస్తారు. ప్రయారిటీ ఉంది, 100 మార్కులు వేసేస్తారు. అలాగే ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్తే నేను సైనిక్ స్కూల్ విద్యార్థి అంటే మన కట్టుబొట్టు అంటాం కదా, హిందూ కట్టుబొట్టు అన్నట్టుగా హిందూ దేశం, భారతదేశం వీళ్ళ యొక్క ఆయన యొక్క క్రమశిక్షణ, అడుగులు వేసే విధానం, డ్రస్సు, తర్వాత వాళ్ళని చూడగానే శబాష్ అనిపించే విధంగా ఇతను అధికారిగా ఉండటానికి అర్హుడని చెప్పి అన్ని రకాలుగా బహుళజాతి సంస్థలు కూడా, ఫారిన్ కంపెనీస్ కూడా సైనిక్ విద్యార్థుల్ని తీసుకుంటారు. అబద్ధాలు చెప్పరు. నీతి, నిజాయితీ, దేశం, ధర్మం ఇవన్నీ కూడా చక్కగా బోధించి అన్నిట్లో నేను ఏ రంగం తీసుకున్నా అన్నిట్లో కూడా నాకు అనుభవం అనే విధంగా మరి భారతీయ మన భాషల పట్ల, అలాగే మన యొక్క చరిత్ర, మన సంస్కృతి వాటిని కాపాడుతూ ఆట పాట, అలాగే నృత్యము, డ్రాయింగు, ఆటల్లో వీటన్నిటిలో కూడా రాణించే విధంగా నేతాజీ సైనిక్ స్కూల్ లింగం సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది. అదృష్టవంతులకే ఈ సీట్ లభిస్తుంది. మేనేజ్మెంట్ సీట్లు అంటూ ఏమి ఉండవు. కొంతమంది అడుగుతారు, సార్ మాకు మెడికల్ కాలేజీలో, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయంట కదా, ఎన్ఆర్ఐ సీట్లు ఉంటాయంట కదా, మాకు ఏమైనా మేనేజ్మెంట్ సీట్లు, ఎన్ఆర్ఐ సీట్లు కేటాయిస్తారంటే దీంట్లో ఏ సీట్లు లేవు. సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన సీట్ ఎవరు ఇవ్వరు. అది వెబ్ కౌన్సిలింగ్ ద్వారా రావాలి 6 రౌండ్లు, లేదు 7వ రౌండ్ స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా మెరిట్, ప్రతిభ ఆధారంగా. దీంట్లో రిజర్వేషన్లు కూడా ఉంటాయి. ఏంటి రిజర్వేషన్లు ఉన్నాయంటే ఓబీసీ రిజర్వేషన్లు 27% ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మిలిటరీలో ప్రస్తుతం పనిచేస్తున్న వారికి, మిలిటరీ నుంచి బయటకు వచ్చిన వారికి 25% సీట్లు. అలాగే ఎస్సీ కులాలకి 15%, ఎస్టీ కులాలకి 7.5%. ఈ విధంగా రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. కొన్ని స్కాలర్షిప్లు కేంద్ర ప్రభుత్వం, మరికొన్ని స్కాలర్షిప్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందించే అవకాశం ఉంది. కనుక నేతాజీ సైనిక్ స్కూల్ ఇప్పుడు 2వ బ్యాచ్ చేరుతున్న అనుభవపూర్వకంగా విద్యాభారతి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ. 24,000 స్కూళ్ళు నిర్వహించే సమర్థత కలిగి ఈ విద్యాభారతిని 1952లో స్థాపించడం జరిగింది. అంటే చూశారు కదా, సుమారుగా 75 ఏళ్ల చరిత్ర కలిగిన విద్యాభారతి ఆధ్వర్యంలో ఈ సంస్థ నిర్వహించబడుతుంది. ఇక్కడ వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహించబడుతున్న, అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించబడుతున్న, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ. దాని ఆధ్వర్యంలో నేతాజీ సైనిక్ స్కూళ్ళు నిర్వహణ జరుగుతూ ఉంది. కనుక మార్చి 20 నుంచి మార్చి 26న మీరు వెబ్ కౌన్సిలింగ్లో దరఖాస్తు మొదటి రౌండ్లో మొదటి ఆప్షన్ పెట్టుకుంటే 20 నుండి స్టార్ట్ అవుతుంది. 20 నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. మీ అదృష్టం పరీక్షించుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, చూశారు కదా. సో దట్స్ అబౌట్ నేతాజీ సైనిక్ స్కూల్. అండ్ మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా కింద డిస్ప్లే అనే నెంబర్కి కాల్ చేయండి. Thank you so much for watching. Keep watching iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.